దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి ఉపాధి కూలీల పని హక్కును హరించే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎంతో మంది కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషించుకోవని పరిస్థితుల్లో ఉంటున్నారని, నాడు వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి 2005 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వాన్ని అన్ని పక్షాలు ఒప్పించి కూలీలకు పని హక్కును కల్పించడం కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని, ఆ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది కూలీలు బతుకుతున్నారని, ఆనాడు 100 రోజులు పని కల్పిస్తే 200 రోజుల పని కల్పించాలని సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయని, పని ప్రదేశాల్లో అన్ని రకాల సౌకర్యాలు, పనిముట్లు, త్రాగడానికి త్రాగునీరు, మెడికల్ కిట్లు తదితర సౌకర్యాలు కల్పించాలని పోరాటాలు నిర్వహించడం జరిగిందని, పేద కూలీలకు వరప్రసాదం లాంటి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, దానికి ఉదాహరణ మహాత్మా గాంధీ పేరును ఆ పథకానికి తొలగించిందని, పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కి బిల్లు పాస్ చేసుకోవడం దుర్మార్గమైన చర్య, దీనిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ అని, అలాంటి గొప్ప వ్యక్తి పేరును ఉపాధి హామీ పథకానికి పెడితే ఆ పేరును తొలగించి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ విబిజీ రామ్జీ పేరు పెట్టి గాంధీని అవమానపరుస్తున్నారని, మహాత్మా గాంధీ అంటే బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కు ఇష్టం లేదని, ఉపాధి హామీ పథకం కూలీలకు వరప్రసాదం లాంటి పని హక్కును నిర్వీర్యం చేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతుందని వెంకటరెడ్డి ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై, ఆ చట్టాన్ని, కూలీల హక్కులను కాపాడుకోవడం కోసం సిపిఐ దేశవ్యాప్తంగా ఈ నెల 22న అన్ని జిల్లాల్లో, మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, వాటిని విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో ఉపాధి కూలీలతో పాటు ప్రజలు పాల్గొనాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. అందులో మహాత్మా గాంధీ పేరు మీద పెట్టారు. మహాత్మా గాంధీ ఎవరు? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించి త్యాగం చేస్తారు. అందులో గ్రామాలు బాగుపడాలి, గ్రామాలు ఈ దేశాన్ని పట్టుకోగలగాలి. అంటే గ్రామాభివృద్ధి జరగాలంటే మరి ప్రజల పేదలు, గ్రామాలు ఉండేటువంటి పేదలు బాగుపడాలి. అట్లా అంటే మహాత్మా గాంధీ పేరు తీసేసి ఇప్పుడు వీళ్ళు రామ్జీ రోజ్గార్ అని పెట్టారు. అంటే మహాత్మా గాంధీ అంటే ఇస్తలేదు వీళ్ళకు. అంటే వీళ్ళు బీజేపీ ఓడే, ఆర్ఎస్ఎస్ ఓడే, నాథురామ్ గాడ్సే అని మహాత్మా గాంధీ కాదు చెప్పాడు. అంటే మహాత్మా గాంధీ పేరు కొనసాగించడానికి కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీకి ఇస్తలేదు. కాబట్టి ఆ పేరు తీసేసి పేరు మార్చి ఈ పని హక్కు గ్యారంటీ పథకాన్ని కూడా రద్దు చేసి కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా కూడా ఇది పోరాటాల ద్వారానే ఈ చట్టం వచ్చింది, ఏకాభిప్రాయ చట్టం వచ్చింది. పార్లమెంట్లో ఏదేమో నిన్న ప్రతిపక్షాల గొంతు నొక్కి నిలిపేసి వాళ్ళు ఏకపక్షంగా బిల్లు పాస్ చేసుకున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 22వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా మరి సిపిఐ జాతీయ పార్టీ పిలిపించింది. ఇక్కడికక్కడ మహాత్మా గాంధీ దగ్గర ధర్నాలు పూర్తి చేయాలని, అన్ని జిల్లాలో కూడా ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి